హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఫ్రెండ్స్, నిన్న అయితే మనం డిస్కస్ చేసుకున్న థింగ్స్ ఏంటంటే రెసిస్టర్ గురించి, రెసిస్టర్ కలర్ కోడ్స్ బేస్ చేసుకొని రెసిస్టర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, అండ్ ఇండక్టర్ కెపాసిటర్లో ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది, అండ్ వాటి యొక్క బిహేవియర్ గురించి అయితే బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. వాటితో పాటు రియాక్టెన్స్ నేచర్ అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాం. సో ఈరోజు మన ఈ క్లాస్లో మళ్ళీ వాటన్నిటి గురించి క్లియర్గా ఇన్ డెప్త్ కొంచెం వాటి నిన్న చేసుకున్న డిస్కషన్ కంటే ఇంకొంచెం అనాలిసిస్ ఎక్కువ చేసుకుంటూ ప్రాపర్గా నేర్చుకుంటాం. అండ్ వాటితో పాటు ఈరోజు యాక్టివ్ పవర్ అంటే ఏంటి, రియాక్టివ్ పవర్ అంటే ఏంటి, అపరెంట్ పవర్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ని పవర్ ఫ్యాక్టర్తో మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇవి చాలా మందికి ఎప్పుడు ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ మనం మన ఎంటైర్ వరల్డ్ని తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు ఏ ఏ ప్లేస్లో ఏ సెకండ్ మీరు మీ చుట్టూ అబ్జర్వ్ చేసినా సరే మీకు ఎలక్ట్రిసిటీ కనబడుతుంది ఇన్ ద సెన్స్ డైరెక్ట్ మీకు డైరెక్ట్ గా చూస్తారని కాదు, ఇండైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ యొక్క పర్పస్ అనేది మీరు చూస్తారు. సో ఇవన్నిటిని కలిపి ఇవన్నీ కాంపోనెంట్స్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి, ఇవన్నీ కలిపి ఒక సిస్టమ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది అంతటిని కలిపి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ అని మనం పిలవడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్స్ ఎంత అంటే దాని కెపాసిటీ కేవీఏలో చెప్తాం. 500 కేవీఏ, 50 కేవీఏ, లేకపోతే 1 MVA అని చెప్తాం. అదే మనం మోటార్ తీసుకున్నాం అనుకోండి, మోటార్ తీసుకున్నా లేకపోతే ఫ్యాన్ తీసుకున్నా దాని రేటింగ్ ఎంతలో చెప్తాము, కిలో వాట్స్లో చెప్తాము లేదా హెచ్పిలో చెప్తాం. 5 HP, 7 HP అని చిన్న మోటార్స్ చెప్తాము. లేదా పెద్ద పెద్ద కంప్రెసర్ మోటార్స్ లాంటివి అయితే వాటికి 1 మెగావాట్ మోటార్, 100 మెగావాట్ మోటార్ అని మనం చాలా పెద్ద ఉంటాయి. 100 మెగావాట్స్ అంటే ఇండస్ట్రీస్లో గట్ట మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దానికి అలా చెప్తాము. సరే, ఏంటి నేమ్ ప్లేట్ మీద చూస్తే మళ్ళీ సెపరేట్గా పవర్ ఈ ట్రాన్స్ఫార్మర్ కానీ లేకపోతే ఈ ఇండక్టివ్ లోడ్స్ ఏవి తీసుకున్నా సరే సెపరేట్గా పవర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. అంటే ఏంటి అసలు ఒక దగ్గర అంటే అన్ని మిషన్స్ కి కూడా వాటేజ్ లో రేటింగ్ ఇవ్వచ్చు కదా. ప్రతి మిషన్ కి కూడా ఓకే ఈ మోటార్ 500 కిలోవాట్ మోటార్, ఈ ట్రాన్స్ఫార్మర్ 500 కిలోవాట్ మోటార్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పొచ్చు కదా. లేదే, ఎందుకు చెప్పట్లేదు? ట్రాన్స్ఫార్మర్ కి కేవీఏ రేటింగ్ లో ఇస్తారు, మోటార్ కి ఏమో కిలోవాట్ రేటింగ్ లో ఇస్తారు. అసలు కేవీఏ అంటే ఏంటి, ఈ రెండు కూడా పవర్ ని ఇండికేట్ చేస్తున్నాయా అని ప్రాపర్ గా అసలు ఈ కేవీఏకి అండ్ కిలోవాట్ కి పవర్ ఫ్యాక్టరీ కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటి అన్నవి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, వీటన్నిటిని లింక్ చేయాలంటే మనకి ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, అండ్ డీసీ కరెంట్ ఇచ్చినప్పుడు మన ఎలక్ట్రికల్ నెట్వర్క్ లో ఏ కాంపోనెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, ఏసీ కరెంట్ ఇచ్చినప్పుడు ఏ కాంపోనెంట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, అండ్ ఏమైనా ఎనర్జీ క్రియేట్ అవుతుందా, ఎనర్జీ క్రియేట్ అయితే ఏ ఫామ్ లో, ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టోర్ అయినట్లయితే అది ఎలా స్టోర్ అవుతుంది ఏంటి అన్నది తెలుసుకున్నట్లయితే మనం ఫర్దర్ గా యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ గురించి డీప్ అనాలిసిస్ చేసుకుని నేర్చుకుంటాం. ఓకే, సో డీసీ సర్క్యూట్, ఇక్కడ నేను ఈ సైడ్ లో చెప్పబోయేది ఏంటంటే వాట్ ఈస్ డీసీ సర్క్యూట్ అండ్ వాట్ ఈస్ డీసీ కరెంట్. డీసీ కరెంట్ ఇన్ ద మీన్స్ డైరెక్ట్ కరెంట్, అంటే మీరు ఏ టైంలో ఏ ఇన్స్టెంట్ లో తీసుకున్నా ఒకటే కరెంట్ ఉంటుంది, అదే డైరెక్ట్ కరెంట్. ఇక్కడ వోల్టేజ్ యూనిట్స్ గా తీసుకున్న డీసీ వోల్టేజ్ వేవ్ ఫామ్, కరెంట్ ని ఫిజికల్ క్వాంటిటీగా మెన్షన్ చేస్తే అది డీసీ కరెంట్ వేవ్ ఫామ్. డీసీ సర్క్యూట్ అంటే నథింగ్ బట్ ఒక యాక్టివ్ డీసీ సోర్స్ ఉంటుంది అండ్ ఓన్లీ రెసిస్టరే ఉండాలి, ఇంకే కాంపోనెంట్స్ కూడా ఉండవు. అది డీసీ సర్క్యూట్. అండ్ డీసీ సర్క్యూట్ లో కరెంట్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే ఫ్లో అవుతుంది. ఏసీ సర్క్యూట్ లో అంటే ఏసీ సర్క్యూట్ లో అంటే ఒకసారి ఒకసారి పాజిటివ్, ఇంకోసారి నెగిటివ్, ఒకసారి పాజిటివ్, ఇంకోసారి నెగిటివ్, ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ డైరెక్షన్స్ లో ఏసీ సర్క్యూట్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ డీసీ సర్క్యూట్ లో మాత్రం కాన్స్ట్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ విడిసి అంటే డీసీ వోల్టేజ్, ఐ మీన్స్ కరెంట్ ఇండికేట్ చేస్తాం. ఆర్ అంటే రెసిస్టెన్స్ రిప్రజెంటేషన్ యూనిట్స్,
ఓమ్స్ లో ఏం చెప్తుంది, DC అయినా AC అయినా సరే, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ బై కరెంట్ ఫ్లో బై ద రెసిస్టర్ త్రూ విచ్ వి నీడ్ కరెంట్. సో మనం డీసీలో చూసుకుంటే ఒకవేళ వోల్టేజ్ గురించి మాట్లాడితే ఒకటే మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ VDC, కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అలానే పొలారిటీ కూడా ఒకటే ఉంటుంది, ఏదో ప్లస్ ఏదో మైనస్, ఏదో ఒకటే మెయింటైన్ అవుతుంది ఎంటైర్ టైం అంతా కూడా. కరెంట్ ఓన్లీ ఒక డైరెక్షన్ లోనే ఫ్లో అవుతుంది. ఎలా ఫ్లో అవ్వదు, ఓన్లీ ఒక డైరెక్షన్ లో ఒక కాన్స్టెంట్ వాల్యూ 5 amps అంటే 5 amps అలా ఫ్లో అవుతా ఉంటది అనమాట. సో అందుకే ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏసీ వోల్టేజ్ లేదా ఏసీ కరెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ ఫేజ్ అని చెప్తున్నాను, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏసీ అంటే ఏంటంటే ఆల్టర్నేటింగ్ ఇన్ నేచర్, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. మనం వోల్టేజ్ గురించి మాట్లాడితే ఇదిగోండి, ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, బ్లూ లైన్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది, వోల్టేజ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెడ్ లైన్ ఏంటి, కరెంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇది చూడండి, మీకు ఇక్కడ ఈ గ్రాఫ్ నుంచి మీకు అర్థమైపోతుంది ఈజీగా. టైం యాక్స్ యాక్సిస్ మీద టైం తీసుకొని వై యాక్సిస్ మీద ఏదర్ వోల్టేజ్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేసినట్లయితే మీరు డిఫరెంట్ ఇన్స్టెంట్స్ లో డిఫరెంట్ ఇన్స్టెంట్స్ లో మీకు డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ కనబడుతుంది. అన్లైక్ ఇన్ డీసీలో ఎలాగా ఏ టైంలో చూసుకున్నా సరే ఒకటే కరెంట్ ఒకటే వాల్యూ ఉంటుంది. బట్ డీసీలో అలా కాదు. సపోజ్ ఇక్కడ జీరో ఇన్స్టెంట్ చూస్తే కరెంట్ ఆర్ వోల్టేజ్ రెండు జీరో. ఇప్పుడు అంటే సపోజ్ మొత్తం టైం పీరియడ్ టీ అనుకుంటే అందులో 1/4 క్వార్టర్ టైం పీరియడ్ లో చూసుకుంటే రెండు కూడా పీక్ రీచ్ అయ్యాయి. మళ్ళీ హాఫ్ టైంకి వచ్చేసరికి అంటే ఇంకొక కొంచెం సేపు అయిన తర్వాత రెండు జీరోకి రీచ్ అయ్యాయి. మళ్ళీ ఇంకాసేపు అయిన తర్వాత నెగిటివ్ లోకి వెళ్ళి పొలారిటీ చేంజ్ అయిపోయింది. సో పొలారిటీ అన్నది ఒకటి కాదు, పొలారిటీ డిఫరెంట్ పొలారిటీ. ఓకే, సో ఇది వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ నేచర్ గురించి. అది మనం వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏసీ వోల్టేజ్, కరెంట్ తీసుకుంటే ఏసీ కరెంట్. ఓకే, ఇప్పుడు ఇన్ ఫేజ్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఫేజ్ అంటే నథింగ్ బట్ టైం గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెట్వర్క్ లోని ఏదైనా ఒక లోడ్ కి ఇచ్చినప్పుడు సప్లై ఆన్ చేసిన వెంటనే దాని అక్రాస్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఎట్ ఏ టైం రిపేర్ అయినట్లయితే మనం అది ఆ రెండు కూడా వోల్టేజ్ అండ్ కరెంట్ కూడా ఇన్ ఫేజ్ లో ఉన్నాయి అని చెప్తున్నాం. ఫేజ్ అంటే నథింగ్ బట్ టైం, టైం అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సార్ ఏంటి సార్ మనం స్విచ్ ఆన్ చేసిన ఫ్యాన్ అయినా లైట్ అయినా అన్ని ఒకేసారి కదా సార్ రన్ అవుతున్నాయి, మీరు దాంట్లో తేడా ఏంటి ఉంది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ తేడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఓన్లీ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాం అనుకోండి. రెసిస్టివ్ లోడ్ అంటే ఏంటి, మన హోమ్ అప్లయన్సెస్ లో కన్సిడర్ చేస్తే ల్యాంప్స్ ల్యాంప్స్ అనమాట. మనం వోల్టేజ్ సప్లై స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఎట్ ఏ టైము మనం అప్లై చేసిన వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ రెసిస్టర్ వాల్యూ పెట్టి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎట్ ఏ టైం, ఏ టైంలో అయినా సరే ఒకసారి స్టార్ట్ అవుతాయి అనమాట, ఒకేలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ ఈజ్ ఎగ్జాంపుల్ చూడండి ఈ గ్రాఫ్ ని. సో ఈ ఇన్స్టెంట్ దగ్గర స్విచ్ ఆన్ చేశాను, ఈ ఇన్స్టెంట్ దగ్గర వోల్టేజ్ రైజ్ అయింది, ఈ ఇన్స్టెంట్ దగ్గర కరెంట్ రైజ్ అయింది. సో ఒకటి ముందు వచ్చి ఒకటి తర్వాత రావడం గట్రా జరగలేదు. సో ఈ విధంగా ఉన్నట్లయితే సేమ్ ఇన్స్టెంట్ లో సేమ్ టైంలో రెండు ఒకేలాగా రెండు పీక్స్ ఒకేలా రావడం, రెండు ఒకే టైంలో జీరోకి వెళ్తాం చేసినట్లయితే ఆ నేచర్ ని ఇన్ఫేస్ నేచర్ అంటారు. ఓకే, మనకి ఈ ఇన్ఫేస్ నేచర్ అన్నది మనకి ప్యూర్ రెసిస్టివ్ లోడ్ లో మాత్రమే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే అంటే ఏంటి, రెండు ఒకే టైంలో వెళ్తున్నాయి, రెండు ఒకే టైంలో రీచ్ అవుతున్నాయి కాబట్టి రెండింటికి మధ్యలో ఏం తేడా లేదు, ఒకే టైం కాబట్టి ఒకే ఫేజ్. అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది జీరో. ఆ ఫేజ్ డిఫరెన్స్ లేదా ఆ ఫేజ్ డిఫరెన్స్ ని ఫేజ్ యాంగిల్ అని కూడా అంటాము, దాన్ని తో రిప్రజెంట్ చేస్తాం. సో రెసిస్టివ్ లోడ్ కి ఫేజ్ యాంగిల్ జీరో. సో ఇన్స్టెంట్ గా కూడా ఒకే టైంలో పీక్ వాల్యూస్ రీచ్ అవడం లేదా జీరో వాల్యూస్ రీచ్ అవడం ఒకే టైంలో జరుగుతుంది. పవర్ ఫ్యాక్టర్ అన్నది రెసిస్టివ్ లోడ్కి ఉంది. మనం పవర్ ఫ్యాక్టర్ గురించి ఏంటి అన్నది ఫర్దర్ గా క్లాస్ అవుతున్న కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యా సో ఓకే, రెండు ఒకటే స్లైడ్స్, బట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చెప్పేది ఏంటంటే రియల్ పవర్ అంటే మనం ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టర్ తీసుకుంటే మనం ఎంతైతే వోల్టేజ్ ఇస్తున్నామో అంతా కూడా ఇక్కడ యూస్ఫుల్ అయిపోతుంది. మధ్యలో ఎక్కడైనా స్టోర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్ ఫామ్ లో స్టోర్ అయి ఉండడానికి కానీ అలా ఏంటి కాదు. ఓకే,
ఎంతైతే ఇస్తున్నామో అంతా కూడా యూజ్ అవుతుంది అనమాట. అంతా అప్లయన్స్ యూజ్ చేసుకుంటుంది. సో ఏదైతే ఏ పవర్ అయితే అప్లయన్సెస్ యూజ్ చేసుకుని మనం డైరెక్ట్ గా సపోజ్ మనం స్విచ్ ఆన్ చేసిన లైట్ వెలుగుతుంది, వీఆర్ గెటింగ్ లైట్. బికాజ్ ఇందువల్ల ఏ పవర్ ద్వారా అంటే రియల్ పవర్ లేదా యాక్టివ్ పవర్ అని చెప్పాలి. ఫ్యాన్ తిరుగుతుంది అంటే టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టార్క్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది అంటే అదే యాక్టివ్ పవర్ లేదా రియల్ పవర్ అని మనం చెప్పాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇండక్టర్ ఇప్పుడు చూసింది ఏంటి, ఒకవేళ రెసిస్టర్ లోడ్ అయినట్లయితే ఏసీ సోర్స్ ఇచ్చినట్లయితే వోల్టేజ్ అండ్ కరెంట్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా బిహేవ్ చేస్తాయని తెలుసుకుందాం. ఇప్పుడు నెట్వర్క్ లో ఇండక్టర్ ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాము ఇండక్టర్ బిహేవియర్ ఏంటి. ఇండక్టర్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండక్టర్ ఏంటంటే ఎప్పుడైతే ఇందులో ఈ కాయిల్ లో కరెంట్ అన్నది మనం ఇచ్చామో అప్పుడు దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫాల్ట్, ఒక ఈచ్ టర్న్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ అన్ని టర్న్స్ కంబైన్డ్ గా ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కదా, అందువల్ల ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా ఇమీడియట్ గా అంటే మన సప్లై స్విచ్ ఆన్ చేసిన వెంటనే వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుద్ది, కానీ ఇమీడియట్ గా కరెంట్ అన్నది మీకు ఇన్స్టెంట్ గా సేమ్ అట్ ఏ టైం కరెంట్ మనం అబ్జర్వ్ చేయలేము, కొంచెం డిలే అన్నది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ సర్క్యూట్ ని ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇన్స్టెంట్ గా సపోజ్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసాము వెంటనే వోల్టేజ్ ఎలా ఫామ్ అయిపోయింది. బట్ అంటే ఏంటి, ఈ పీక్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇది కరెంట్ పీక్ అనుకోండి, అంటే ఇది పీక్, ఇది వోల్టేజ్ పీక్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వోల్టేజ్ ముందు పీక్ వచ్చింది, తర్వాత కరెంట్ పీక్ వాల్యూ కనబడుతుంది మనకి. అంటే ఈ T/2 ఇన్స్టెంట్ లో వోల్టేజ్ మనకి పీక్ రీచ్ అయితే T/2 తర్వాత ఇన్స్టెంట్ లో మనకి కరెంట్ అనేది పీక్ రీచ్ అయింది. అంటే కొంచెం టైం డిఫరెన్స్ అన్నది ఉంది, అంటే డిలే అన్నది ఉందన్నమాట, లేట్ గా వస్తుంది. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఇండక్టర్ బిహేవియర్ వల్ల జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ ని అపోజ్ చేస్తుంది. వెంటనే వెంటనే ఆ, మీకు ఇన్స్టెంట్ గా కరెంట్ అక్కడ మనకి కనబడకుండా. సో ఆ సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం ఇండక్టర్ ఏసీ సర్క్యూట్ లో కనెక్ట్ చేస్తామో వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య సమ్ డిలే అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే. దట్ మీన్స్ అదే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, ఆ డిలే అన్నాను చూసారా, దాన్నే లాగింగ్ అంటారు. మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ గా ఓన్లీ ఫేజ్ అంటే ఏంటి అన్న దాని మీద నేర్చుకుంటాము, బాగా ఇన్ డెప్త్ గా వెళ్తాం అక్కడ. సో అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నో డిలే అంటే లాగ్, ఆ టైం డిలే అంటే లాగ్ అవ్వచ్చు లీడ్ అవ్వచ్చు అండి, చెప్తున్నాను. ఇక్కడ కరెంట్ అన్నది వోల్టేజ్ తర్వాత వస్తుంది కాబట్టి ఆ నేచర్ లాగింగ్ నేచర్ అంటారు. సో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degrees. ఇన్ కేస్ ఆఫ్ ఇది ప్యూర్ ఇండక్టర్ అనుకోండి ఎగ్జాక్ట్లీ వోల్టేజ్ స్టార్ట్ అయిన 90 degrees తర్వాత కరెంట్ స్టార్ట్ అవుతుంది. సార్ 90 degrees ఏంటి సార్, కరెంట్ ఏంటి అంటే వాటికి ఎలా తెలుస్తుంది నేను. సో సి మనం డైరెక్ట్ గా 90 degrees ఇన్ ద సెన్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ లో చెప్పుకోవాలి. సపోజ్ వన్ మనం ఎలా అంటే అబ్జర్వ్ చేస్తాము 360 degrees ని మనం ఒక సపోజ్ 360 degrees ని మనం టీ అని అనుకుంటే 90 degrees ఎంత అవుతుంది, T/4. అంటే T/4 టైం తర్వాత మీకు కరెంట్ అన్నది పీక్ రీచ్ అవ్వడం జరుగుతుంది. వోల్టేజ్ పీక్ రీచ్ అయిన T/4 degrees తర్వాత కరెంట్ పీక్ రీచ్ అవ్వడం జరుగుతుంది. T/4 seconds తర్వాత కరెంట్ పీక్ రీచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ ఇండక్టర్. అది దాని బిహేవియర్. సో ఆ అండ్ కరెంట్ అన్నది వోల్టేజ్ తర్వాత రీచ్ అవుతుంది కాబట్టి పీక్ కి, దట్ టు ఆఫ్టర్ 90 degrees కాబట్టి మైనస్ ఇండికేట్ చేస్తాం. సో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై లాగ్ ని మైనస్ 90 degrees. సో ఫేజ్ డిఫరెన్స్ అంతా వోల్టేజ్ అండ్ కరెంట్ కి 90 degrees ఉంటుంది. ఓకే. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ఏంటి, ఇండక్టర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. అండ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మీకు రియాక్టివ్ నేచర్ అనేది మనకి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ రియాక్టివ్ నేచర్ ని మనం ఎలా ఏ అనాలజీకి మనం కంపేర్ చేసాము, వాటర్ పైప్ లో ఒక ఫ్లెక్స్ మెంబ్రెయిన్ ని రబ్బర్ మెంబ్రెయిన్ పెట్టేస్తే బ్యాక్ అండ్ ఫోర్త్ వైబ్రేషన్ వల్ల అందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది. బట్ ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ వైబ్రేషన్స్ దేని వల్ల వచ్చాయి, ఒక అపోజిషన్ వల్ల వచ్చాయి. ఆ అపోజిషన్ ఇక్కడ
ఇండక్టివ్ రియాక్టెన్స్ అది ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అందులో ఫ్లో అయ్యే కరెంట్ పెట్టి. ఇక్కడ ఇందులోని ఏసీ అన్నది ఏంటి, ఫస్ట్ ఫస్ట్ ఒక అంటే ఫార్వర్డ్ పొజిషన్, ఫార్వర్డ్ నేచర్, నెక్స్ట్ అగైన్ సెకండ్ నేచర్, బ్యాక్వర్డ్ అంటే ఫస్ట్ సోర్స్ నుంచి లోడ్కి, అగైన్ మళ్ళీ లోడ్ నుంచి సోర్స్కి, సోర్స్ నుంచి లోడ్కి, లోడ్ నుంచి సోర్స్కి, ఇలా ట్రావెల్ చేయడం వల్ల నీకు ఒక ఒక అపోజిషన్ నేచర్ ఫామ్ అయింది కదా, ఆ అపోజిషన్ నేచర్ నే రియాక్టివ్ నేచర్ అంటాం. ఒకవేళ కాంపోనెంట్ ఇండక్టివ్ అయితే ఇండక్టివ్ రియాక్టెన్స్. ఓకే, దాన్ని ఒక ఫార్ములాతో మనం నోట్ చేసుకుంటాం, అదే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఒమేగా ఎల్ అంటే 2πfl, 2πfl అనమాట. ఓకే, ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, whose units are radian per second. Angular frequency is a reciprocal of time period. So reactance is time depending nature. ఓకే, ఇక్కడ వరకు ఇది చాలు. మనకి ఫర్దర్ గా ఈ యావరేజ్ పవర్ జీరో ఎందుకు అయింది, ఇవన్నీ కూడా నేనేంటంటే స్లైడ్స్ లో పెట్టాలన్నప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ పెట్టాలన్న ఉద్దేశంతో అన్ని పెట్టాను. మనకి ఈ క్లాస్ లో ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకుందాం. ఓకే, సో చూడండి, నేను ఇప్పుడు ఏంటి, ఒక కండక్టర్ లో కరెంట్ క్యారీ చేసినట్లయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారానే రియాక్టెన్స్ వస్తుంది. రియాక్టెన్స్ అన్నది టైం బేస్డ్ నేచర్ ఉంటుంది, కలిగి ఉంటుంది అని చెప్పాం కదా. చూడండి ఒకసారి చెప్పినట్టు చూసినట్లయితే మనకి ఈ ఈ కండక్టర్ లో ఫ్లో అవుతున్న కరెంట్ మనకు డైరెక్షన్ తెలిసిన తర్వాత దీన్ని బట్టి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్పడానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అన్నది యూజ్ అవుతుంది. ఓకే, మనకి చుట్టూ మ్యాగ్నెటిక్ కరెంట్ చుట్టూ ఫ్లో మూవ్ అవుతున్న ఫీల్డ్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మనం మనం ఇక్కడ దగ్గరలో దీని కండక్టర్ దగ్గరలో చూస్తే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది ఫీల్డ్ కి, ఇంకొంచెం దూరం చూస్తే స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలానే మనం దూరంగా వెళ్తున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది తగ్గుతా వస్తుంది. ఓకే, అంటే ఇందులో ఈ ఇండక్టర్ ఫ్లో అవుతున్న కరెంట్ ని మనం ఇంక్రీజ్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, కరెంట్ స్మాల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ. కరెంట్ ఇంక్రీజ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాడు. మనం ఎనర్జీ ఇండక్టర్ లో స్టోర్ అయ్యే ఎనర్జీని డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ఐ స్క్వేర్ తో మనం ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సర్క్యూట్ లో ఉన్నంత వరకు అంటే ఇప్పుడు ఏంటి మనకి, సో కరెంట్ రైజ్ అవుతున్న కొద్దీ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. సో ఇండక్టర్ లో ఎనర్జీ అనేది స్టోర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఎనర్జీ అనేది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్టోర్ అవుతుంది. బట్ ఎప్పుడైతే కరెంట్ డిక్రీజ్ అయిందో ఆ స్టోర్డ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది కొలాప్స్ అవుతుంది, అంటే ఫీల్డ్ కొలాప్స్ అవుతుంది. ఫీల్డ్ కొలాప్స్ అవ్వడం వల్ల స్టోర్డ్ ఎనర్జీ, ఏదైతే స్టోర్డ్ ఎనర్జీ ఉంటుందో అది మళ్ళీ సోర్స్ కి రిటర్న్ అవడం జరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాను, వెన్ కరెంట్ త్రూ ద ఇండక్టర్ డిక్రీజెస్ magnetic field collapses. This inductor generates voltage that tries to keep the current in the same direction, releasing stored energy back to the source. సో ఎప్పుడైతే కరెంట్ డిక్రీజ్ అయిందో ఏదైతే ముందు స్టోర్ చేసుకుందో ఆ ఎనర్జీని మళ్ళీ సోర్స్ కి, రిటర్న్ టు ద సోర్స్ కి పంపించేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టర్ అది అవుతుందా, అది జరగదు. ఓన్లీ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ లో మాత్రమే ఇది జరుగుతుంది. అందువల్ల మీకు ఇండక్టర్ కెపాసిటర్ ఎప్పుడైతే ఆ, మనకి పిక్చర్ లోకి వచ్చాయో అక్కడ రియాక్టివ్ పవర్ అనేది కనబడుతుంది అనమాట. ఇందుకు రియాక్టివ్ నేచర్ మనకి అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ అదే చెప్పింది, ఎనర్జీ ఒక సైకిల్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఇంకో సైకిల్లో ఎనర్జీ బ్యాక్ కి రిటర్న్ అయిపోతుంది అని చెప్పేసి. అంటే ఏంటి, ఇండక్టర్ ఫస్ట్ సోర్స్ సప్లైస్ ఎనర్జీ, ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఇండక్టర్ రిటర్న్స్ ఎనర్జీ టు ద సోర్స్. సో అంటే మొత్తానికి ఒక సమ్మరీ లాగా ఇది ఈ స్లైడ్ తీసుకున్నాను. ఎనర్జీ ఇండక్టర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసే ఎనర్జీ ఫార్ములా ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ఐ స్క్వేర్. ఎల్ అంటే ఇండక్టర్ వాల్యూ, ఐ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ ఇండక్టర్. ఓకే, ఈ గ్రీన్ ఏంటి ఇండికేట్ చేస్తుంది అంటే ఎనర్జీ అనేది సోర్స్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అంటే ఇండక్టర్ కి ఫ్లో అయ్యే డైరెక్షన్. ఇది
అండ్ ఇదేంటంటే డిఫరెంట్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి బ్యాక్ నుంచి సారీ గైస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి సోర్స్ కి రిటర్న్ అన్నమాట. ఒక సైకిల్లో రెండు జరుగుతాయి, ఒకటి ఇన్కమింగ్, ఇంకోటి రిటర్నింగ్. సో దట్ మీన్స్ ఏంటి, ఎనర్జీ ఆసిలేట్స్ బిట్వీన్ సోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎనర్జీ ఫస్ట్ స్టోర్ అవుతుంది, మళ్ళీ కొలాప్స్ అవుతుంది, మళ్ళీ స్టోర్ అవుతుంది, మళ్ళీ కొలాప్స్ అవుతుంది. ఇలాగ సైకిల్ కంప్లీట్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటది అనమాట. సో ఇప్పుడైనా మరి దాంట్లో అంటే ఒక పవర్, యావరేజ్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేసుకుందంటే ఏం చెప్తాం ఇంకా, ఇక్కడ ఎంత అయితే ఉందో అది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది కదా, ఎంత స్టోరేజ్ ఇక్కడ డిసిపేట్ అయిపోతుంది. సో ఇండక్టర్ తీసుకున్నా కెపాసిటర్ తీసుకున్నా యావరేజ్ గా చూసుకుంటే జీరో అనమాట. ఓకే, ఇప్పుడు కెపాసిటర్ గురించి వద్దాం. సేమ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోని ఒక బ్యాటరీ ఇచ్చినట్లయితే, బ్యాటరీ ఇస్తే బ్యాటరీ నుంచి లెఫ్ట్ రైట్ ప్లేట్ నుంచి లెఫ్ట్ ప్లేట్ కి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటది. సో లెఫ్ట్ ప్లేట్ నెగిటివ్ చార్జ్ ఆప్టైన్ అవుతుంది, అండ్ రైట్ ప్లేట్ పాజిటివ్ చార్జ్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఎక్కడేం జరుగుతుందంటే, ఏసీ సోర్స్ అంటే ఏంటి, కంటిన్యూస్ గా సైకిల్స్. సో ఒకసారి ఒకసారి అంటే స్టార్టింగ్ లోనే ఫస్ట్ అన్నిటికీ కూడా ఈ ప్లేట్ కి పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఇది నెగిటివ్ చార్జ్ ఉంటుంది. అండ్ ద సేమ్ వే ఎప్పుడైతే ఇది మళ్ళీ సైకిల్ డౌన్ అవుతుందో, నెగిటివ్ సైడ్ వెళ్తుందో, ఎనర్జీ రిలీజ్ అవుతా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేస్తామో, ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అంటే చూడండి, ఇక్కడ ఈ ప్లేట్ మీద కూడా ఈక్వల్ చార్జెస్, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ డెవలప్ అవుతాయి, కానీ పొలారిటీ ఆపోజిట్ పొలారిటీ జనరేట్ అవుతుంది. బట్ ఈ మధ్యలో నా ప్లేట్స్ మధ్యలోని కరెంట్, ఐ మీన్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వవు, అది ఎయిర్ అనమాట. కానీ ఒక ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది, దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో ఈ ఫీల్డ్ లో స్టోర్ అయ్యే ఎనర్జీని హాఫ్ సివి స్క్వేర్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్, దీంతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సి అంటే కెపాసిటెన్స్, వి అంటే వోల్టేజ్. ఓకే, కెపాసిటెన్స్ యూనిట్స్ ఫారెడ్స్, వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్, అండ్ ఎనర్జీ యూనిట్స్ జౌల్స్ మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం బాగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, కెపాసిటర్ అన్నది ఎనర్జీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఇండక్టర్ కేసులో ఏం తెలుసుకున్నాం, వోల్టేజ్ అప్లై చేసిన వెంటనే కరెంట్ రాదు, కరెంట్ పీక్ అన్నది కొంచెం వోల్టేజ్ పీక్ రీచ్ అయిన తర్వాత కరెంట్ పీక్ రీచ్ అవుతుంది. సో కరెంట్ లాక్స్ ద వోల్టేజ్ అని చదువుకున్నాం. బట్ ఈ కేసులో అలా కాదు. మ్, ఇక్కడ ఏంటంటే రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, కరెంట్ ముందు పీక్ రీచ్ అయిపోతుంది. అంటే ఇక్కడ యాక్చువల్లీ కరెక్ట్ వేవ్ ఫామ్ కరెక్ట్ గా డ్రా చేయలేదు, నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి మీకు అర్థమైనట్టు. ఇలా తీసుకుంటే ఇది కరెంట్ అవుతుంది, అండ్ వోల్టేజ్ ఇది అవుతుంది, ఇది వోల్టేజ్ అవుతుంది. గ్రీన్ కలర్ కరెంట్, ఇది వోల్టేజ్. అంటే ఏంటి, ఆ, అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ వాల్యూ అనేది పీక్ ముందు రీచ్ అవుతుంది, తర్వాత వోల్టేజ్ వాల్యూ రీచ్ అవుతుంది. అంటే వోల్టేజ్ కంటే కరెంటే ముందుగా ఉంది కాబట్టి కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. అది కెపాసిటర్ లో ఈ విధంగా జరుగుతుంది. సో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై ఎన్ని డిగ్రీస్, ఇక్కడ కూడా 90 డిగ్రీస్. అంటే ఆ, అదే మనం టోటల్ టైం పీరియడ్ టీ అనుకుంటే అందులో క్వార్టర్, 1/4 టైం పీరియడ్, 1/4 టైం పీరియడ్ మనకి కరెంట్ అండ్ వోల్టేజ్ ఆఫ్ ది కెపాసిటర్ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉంటాయి. ఈ కేసులో తీసుకున్నా సరే, కంప్లీట్ సైకిల్లో తీసుకుంటే యావరేజ్ పవర్ అన్నది జీరోనే. ఓకే, సో మనకి ఇప్పుడు ఓకే, బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఫీల్డ్స్ గురించి, కెపాసిటర్ ఇండక్టర్ బిహేవియర్స్ అండ్ అవి స్టోర్ చేసుకున్న మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రియల్ పవర్, అపరెంట్ పవర్, రియాక్టివ్ పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో సో ఏంటి డిఫరెన్సెస్, ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందువల్ల అంటే, మనకి రియల్ పవర్ రియల్ పవర్ అంటే డైరెక్ట్ గా మనం ఫేస్ చేసేది. ఇప్పుడు లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇక్కడ ఏంటి, ఎలక్ట్రిక్ హీటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇస్తున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది హీట్ కింద ఫామ్ అవుతుంది. ఈ హీట్ అనేది ఒక యాక్టివ్ పవర్.
లేదా ఒక హీట్ అన్నది ఒక రియల్ పవర్. చూస్తే మీరు ఎంతైతే ఎనర్జీ ఇస్తారో అంతా కూడా హీట్ ఫామ్ లో లాస్ అవుతుంది. ఏదైనా అమౌంట్ ఆఫ్ ఏదైనా కొంచెమైనా సరే బ్యాక్ వస్తుందా అంటే ఏది రాదు, ఏది రాదు. సో కంప్లీట్ ఇస్తున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ అంతా కూడా హీట్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అంటే సో ఓన్లీ వన్ డైరెక్షన్, ఓన్లీ అవుట్వర్డ్స్, ముందు ఓన్లీ ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది. మళ్ళీ సోర్స్ కి బ్యాక్ ఏంటి రాలేదు. నో ఎనర్జీ రిటర్న్ టు ద సోర్స్, నో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద సోర్స్. ఓకే, అది యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ మొత్తం డిసిపేట్ అయిపోతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది, అది యాక్టివ్ పవర్. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసుకుంటే యాక్టివ్ పవర్ లోడ్స్ కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హీటర్, ఎమర్షన్ రాడ్, ఎలక్ట్రిక్ ఐరన్, టోస్టర్, ఇవన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు మీరు ఇండక్షన్ మోటార్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. మనకి యాక్టివ్ పవర్ అంటే ఏం చెప్పాలంటే మెకానికల్ ఎనర్జీ. యాక్టివ్ పవర్ అంటే నథింగ్ బట్ యూస్ఫుల్ పవర్, యూస్ఫుల్ వర్క్. రియల్ పవర్ అంటే రియల్ గా మనం చూసేది, రియల్ గా మనం అబ్జర్వ్ చేసేది అనమాట. సో మనం ఏంటి డైరెక్ట్ గా మోటార్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే ఇది రొటేట్ అవుతా ఉంటుంది, మనకి అవుతుంది, వర్క్ అవుతుంది. సో ఆ వర్క్ అవడానికి హెల్ప్ చేసేది రియల్ పవర్. కానీ 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 ఇప్పుడు ఇది ఇది వర్క్ అవ్వాలి అంటే యాక్చువల్ ఇందులో వైండింగ్ అర్థం ఉందా? వైండింగ్ అంటే ఏంటి? కాయిల్స్. కాయిల్స్ అంటే నథింగ్ బట్ ఇండక్టివ్ నేచర్ ఉన్న ఎలిమెంట్స్. సో ఇందులో ఖచ్చితంగా నేను ముందన్నట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల యాక్చువల్లీ మనకి ఎందుకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మనకు కావాల్సింది స్విచ్ ఆన్ చేస్తే మోటార్ తిరగాలి అంతే. కానీ అది తిరగాలంటే లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే పవర్, ఆ పవర్ ని రియాక్టివ్ పవర్ అంటాం. ఓకే, అంటే రియాక్టివ్ పవర్ మనకి డైరెక్ట్ గా ఏం చేయకపోయినా సరే ఇండైరెక్ట్ గా మనకి వర్క్ చేస్తుంది. రియాక్టివ్ పవర్ వేస్ట్ పవర్, రియాక్టివ్ పవర్ వద్దు, పని జరగదండి. రియాక్టివ్ పవర్ లేకపోతే మీకు యాక్టివ్ పవర్ పని జరగదు. నీకు ఇది తిరగాలి అంటే యాక్టివ్ పవర్ కావాలి, బట్ యాక్టివ్ పవర్ తో తిరుగుతున్నా సరే నీకు ఇక్కడ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే లోపల నీకు తిరగదు, మోటార్ తిరగదు. సో రియాక్టివ్ పవర్ ఈజ్ ఏంతో అంటే అది మనకి డైరెక్ట్ గా యూస్ఫుల్ కాకపోయినా సరే ఇండైరెక్ట్ గా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ ని రియల్ పవర్ అంటాం, యాక్టివ్ పవర్. మీకు కొంచెం క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను యాక్టివ్ పవర్ కి రియాక్టివ్ పవర్ కి డిఫరెన్సెస్. ఓకే, అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫామ్ లో ఫీల్డ్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఓకే, సో రియాక్టివ్ పవర్ అంటే అర్థమైంది, యాక్టివ్ పవర్ అంటే అర్థమైంది కదా. సో నెక్స్ట్ అసలు అపరెంట్ పవర్ అంటే ఏంటి? అపరెంట్ పవర్ చూడు ఫస్ట్ రియాక్టివ్ పవర్ యూనిట్స్ ఏంటి, మళ్ళీ మర్చిపోతాం. రియాక్టివ్ పవర్ యూనిట్స్ కేవీఏఆర్, రియాక్టివ్ పవర్ ని Q తో ఇండికేట్ చేస్తాం. అండ్ యాక్టివ్ పవర్ ని P తో ఇండికేట్ చేస్తాం. యాక్టివ్ పవర్ యూనిట్స్ కిలో వాట్స్. అపరెంట్ పవర్ ని S తో ఇండికేట్ చేస్తాం. అపరెంట్ పవర్ యూనిట్స్ వోల్ట్ ఆంపియర్స్. ఓకే, ఓకే, వోల్ట్ ఆంపియర్స్ అనమాట. సో యాక్టివ్ పవర్ గురించి రియాక్టివ్ పవర్ గురించి చెప్పాం కదా. బట్ అపరెంట్ పవర్ గురించి వచ్చేసరికి అపరెంట్ పవర్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే డిస్కస్ చేయాలనుకుంటే అపరెంట్ పవర్ అంటే ఏంటంటే ఎంత భరిస్తుంది, లేదా సోర్స్ మనం ఎక్కడి నుంచి అయితే సోర్స్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నామో అది ఏదైతే చూస్తుందో, అది ఏ వోల్టేజ్ చూస్తుందో, ఏ కరెంట్ ని ఆ సోర్స్ చూస్తుందో దాన్ని అపరెంట్ పవర్ అంటాం. అంటే నేను ఎంత భరిస్తున్నాను అని చెప్పి దానికి మాత్రమే, సోర్స్ కి మాత్రమే తెలుసు. అంటే అది భరించేది, సోర్స్ భరించే పవర్ ని అపరెంట్ పవర్ అంటాం. అది వోల్ట్ ఆంపియర్స్ లో మెజర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, మనం క్లాస్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం ట్రాన్స్ఫార్మర్ గురించి. చెప్తున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ కేవీఏలో ఎందుకు, కిలోవాట్ లో ఎందుకు ఉండదు అని చెప్పేసి అంటే ఒకటండి, మీకు అపరెంట్ పవర్ అంటే దానికి లోడ్ ఏంటో తెలియదు. మొత్తం ఎంటైర్ లోడ్ ని కామన్ గా చూసుకొని, అంటే లోడ్ అంటే ఇన్ ద సెన్స్ మోటార్, లైట్, ఫ్యాన్ ఏదైనా అవ్వచ్చు. ఆ సోర్స్ కి లోడ్ ఏంటో తెలియదు, అంతటిని ఒక కామన్ గా తీసుకొని నేను చూస్తుందా నేను చెప్పుకుంటాను అని చెప్పి దాని ఇన్పుట్ వోల్టేజ్, దాని ఇన్పుట్ కరెంట్ కన్సిడర్ చేసుకొని, అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ కన్సిడర్ చేసుకొని ఓన్లీ యూనిట్స్ వోల్ట్ ఆంపియర్స్ అపరెంట్ పవర్ వచ్చాయి. అలానే ట్రాన్స్ఫార్మర్ కేసులో చేస్తే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఏదైనా అవ్వచ్చు, అది లైట్ అవ్వచ్చు, మోటార్ అవ్వచ్చు. సో ఇన్ కేసు లైట్ అనుకో అది రెసిస్టివ్ లోడ్,
ఇచ్చిన ఇన్పుట్ అంతా కూడా నీకు హీట్ ఫామ్ లో జనరేట్ అయిపోతుంటది. సో అది యాక్టివ్ పవర్. ఇంకా రియాక్టివ్ పవర్ అక్కడ లేదు, ఫీల్డ్ అలాంటి పెట్టి జనరేట్ అవ్వవు, ఏ ఎనర్జీ స్టోర్ అవ్వట్లేదు అక్కడ. ఇచ్చిన ఇన్పుట్ అంతా కూడా నీకు హీట్ ఫామ్ లో జనరేట్ అయిపోతుంది, అది యాక్టివ్ పవర్. అక్కడ కిలో వాట్స్ అవుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ మోటార్ కనెక్ట్ చేసాం అనుకోండి ట్రాన్స్ఫార్మర్ కి, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల జనరేట్ స్టోర్ అవుతుంది కదా, అండ్ యాక్టివ్ ఫామ్ లో నీకు మోటార్ రొటేట్ అవుతుంది కదా. ఓకే, యాక్టివ్ ఫామ్ లో మోటార్ ఇలా రొటేట్ అవుతుంది, ఇక్కడ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్, ఐ మీన్ ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ కి. సో ఈ ట్రాన్స్ఫార్మర్ లోడ్, ట్రాన్స్ఫార్మర్ కి డిఫరెంట్ లోడ్స్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆ లోడ్స్ కొన్ని రియాక్టివ్ ఫీల్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ చేస్తాయి, కొన్ని జనరేట్ చేయవు. జనరేట్ చేయని లోడ్స్ ఉంటాయి, అంటే మన లైట్స్ గట్ట జనరేట్ చేయవు కదా. సో డిపెండ్స్ ఆన్ లోడ్ పెట్టి ట్రాన్స్ఫార్మర్ బిహేవియర్ మారిపోతుంటది కాబట్టి మనం ట్రాన్స్ఫార్మర్ యూనిట్స్ డైరెక్ట్ గా వోల్ట్ ఆంపియర్స్ లో తీసుకుంటాం. ఓకే, ఇంకా రిమైనింగ్ అన్నీ ఇక్కడ అంతా చూడొద్దు, నేను ఏం చెప్తున్నానో అదే అదే అర్థం చేసుకోండి. ఈ స్లైడ్స్ మీకు అంటే ఫ్యూచర్ లో యూజ్ అవుతాయి. అంటే మనం ఎప్పుడైతే మిషన్స్ లోకి ఎంటర్ అవుతాం అప్పుడు దీన్నిటి గురించి, త్రీ ఫేజ్ ఏసీ సప్లై, ఇన్పుట్ పవర్, ఇవన్నిటి గురించి డిస్కస్ చేస్తాం, అప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఈ పవర్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? అపరెంట్ పవర్ అంటే మీరు యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్, అంటే సోర్స్ చూసేదే అన్నారు కదా, సోర్స్ చూసేది మొత్తం పవర్ చూస్తుంది. సో మొత్తం పవర్ అంటే మనకున్న మూడు పవర్లు, సోర్స్ మొత్తం పవర్ చూస్తుంది, అంటే రిమైనింగ్ పవర్స్ ఏంటి? యాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ కదా, అదే యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ కదా, రెండు ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ చేస్తే అయిపోతుంది కదా. దానికి ఎందుకు ఈ ట్రయాంగిల్ అంటే గుర్తుంచుకోండి, మనం డైరెక్ట్ గా మ్యాగ్నిట్యూడ్స్ డీల్ చేయట్లేదు, అంటే కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్స్ డీల్ చేయట్లేదు. మనం డీల్ చేస్తుంది టైం తో పాటు చేంజ్ అయ్యే మ్యాగ్నిట్యూడ్స్. ఎప్పుడైతే టైం తో పాటు చేంజ్ అయ్యే మ్యాగ్నిట్యూడ్స్ మనకు వచ్చాయో అప్పుడు మనకి వెక్టర్ సమ్ పిక్చర్ లోకి వస్తుంది. ఓకే, సో అందువల్ల మనం అంటే అపరెంట్ పవర్ అన్నది ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి బార్ ప్లస్ క్యూ బార్ అనమాట, అంటే వెక్టర్ నోటేషన్ లో. దట్ మీన్స్ మనకి ఎగ్జాక్ట్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. దిస్ ఈస్ వెక్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ ఫేజ్ క్లాస్ గురించి చెప్తాం కదా. ఫేజ్ క్లాస్ గురించి మీకు ఫేజ్ అంటే ఏంటని చెప్పుకున్నప్పుడు అసలు ఎందుకు అంటే ఇలాగ ఎందుకు డినోట్ చేయాలి, నెక్స్ట్ క్యూని ఇలాగ ఎందుకు డినోట్ చేయాలి, ఇది ఏంటి ఇండికేట్ చేస్తుంది, ఈ ఫేజ్ యాంగిల్ ఏంటి ఇండికేట్ చేస్తుంది అన్నది మీకు క్లియర్ గా ఒక సర్కిల్ తీసుకుని దాంట్లో ఇన్ డెప్త్ ఈ ఫేజ్ యాంగిల్ గురించి, ఈ పవర్ ట్రయాంగిల్ ఫార్మేషన్ గురించి, ఈ ఫార్ములా గురించి అది కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, సో అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి. సో యాక్టివ్ పవర్ పి అంటే యాక్చువల్ వర్క్ యూజ్ చేయడానికి హెల్ప్ అవుద్ది. కేవీఆర్ క్యూ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూస్ఫుల్ అంటే హెల్ప్ అవుతున్న పవర్ ని రియాక్టివ్ పవర్ అంటాం. టోటల్ పవర్ సప్లైడ్ బై ద సోర్స్ కేవీఏ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? పవర్ ఫ్యాక్టర్ ఏం చెప్తుందంటే ఈ సోర్స్ ఉందే, ఈ సోర్స్, ఆ సోర్స్ ఇస్తున్న మొత్తం పవర్ లో ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ అన్నది మనకి యూజ్ అయింది, అంటే ఆ సోర్స్ ఇస్తున్న మొత్తం పవర్ లో లైట్ వెళ్ళడానికి ఎంత యూజ్ అయింది నీకు అది కావాలి, మోటార్ తిరగడానికి ఎంత యూజ్ అయింది అది కావాలి, నీకు ఏసీ రన్ అవుతుంది, ఏసీ రన్ అవ్వడానికి ఎంత పవర్ యూజ్ అవుతుంది అది కావాలి. అదే అది చెప్పేది మొత్తం పవర్ లో మనకి యూస్ఫుల్ అయ్యే వర్క్ కి ఎంత పవర్ యూజ్ చేసుకుంటామని చెప్పేదే పవర్ ఫ్యాక్టర్. అంతే. ఆ పవర్ ఫ్యాక్టర్ మనకి ఏంటి? ఇస్తున్న సోర్స్ వోల్టేజ్, అదే సోర్స్ ఎంతైతే ఇస్తుందో అంత మనం యూజ్ చేసుకుంటే హ్యాపీ కదా. అంటే ఎంత ఉండాలి? 1 ఉండాలి. అది ఐడియల్ కేస్, బట్ ఇప్పుడు అది జరగదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్ ఫామ్ చేసుకోవడానికి, ఫీల్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి రియాక్టివ్ పవర్ పోతుంది కాబట్టి మనకి 0.8, 0.7 ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ పవర్ ఫ్యాక్టర్ వల్ల మనకి ఎలా మన ఎకనామిక్స్ ని ఈ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. సో అదే స్లైడ్ ఇంకొంచెం ఇన్ డెప్త్ గా పెట్టాను అంతే. ఓకే, పవర్ ఫ్యాక్టర్ ఆల్రెడీ పవర్ ఫ్యాక్టర్ గురించి చెప్పాను కదా. సపోజ్ అంటే ఏంటి? యాక్టివ్ పవర్ బై అపరెంట్ పవర్, పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి బై ఎస్. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ లో కావాలంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కొసైన్ ఆఫ్ ది ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ది వోల్టేజ్ అండ్ కరెంట్, ఆర్ ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ది యాక్టివ్ పవర్ అండ్ అపరెంట్ పవర్. ఇన్ కేస్ ఆఫ్ లాగింగ్ లోడ్స్ అయ్యాయి అనుకోండి, కరెంట్ అన్నది వోల్టేజ్ కి లాగ్ లో ఉంటది. అయితే ఇన్ కేస్ ఆఫ్ లీడింగ్ లోడ్స్ అయితే కరెంట్ అన్నది వోల్టేజ్ కి లీడ్ లో ఉంటది అనమాట. సో లాగింగ్ లో
పవర్ ఫ్యాక్టర్ కాస్ ఫై చెప్తాం, కాస్ ఫై వాల్యూ ఒకటే అవుద్ది, బట్ అది లోడ్ పెట్టి లాగింగ్ నేచర్ లీడింగ్ నేచర్ అని చెప్పేసి చెప్తాం అనమాట. చూడండి ఒకసారి, హై పవర్ ఫ్యాక్టర్ ఉంటే ఏంటి, లో పవర్ ఫ్యాక్టర్ ఉంటే మనకి వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. హై పవర్ ఫ్యాక్టర్ ఉంటే లైన్ కరెంట్ తగ్గుతుంది. సో అందువల్ల లైన్ లాసెస్ అన్నవి కూడా తగ్గుతాయి, లాసెస్ తగ్గుతాయి. సో ఎఫిషియన్సీ పెరుగుతుంది, రెగ్యులేషన్ అనేది పెరుగుతుంది, అంతే. అంటే మీకు వోల్టేజ్ రెగ్యులేషన్, కెపాసిటీ యూటిలైజేషన్ అంటే ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి ఓకే రివైజ్ చేసినట్టు ఉంటుంది. ఐడియా లేనట్టు మనం స్లోగా మొత్తం ఆ రెగ్యులేషన్స్ గురించి కూడా మన క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం, ఐడియా వస్తుంది. నేను బ్రీఫ్ గా హై పవర్ ఫ్యాక్టర్ ఇంపార్టెన్స్ ఏంది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చెప్పినట్టు ఐడియల్ పవర్ ఫ్యాక్టర్ అన్నది అంటే యూనిటీ మొత్తం సోర్స్ నుంచి యాక్టివ్ పవరే వస్తున్నట్టు దాని మీనింగ్, అది ఇంపాసిబుల్ కేస్. ఓకే ఓకే, మనకి పవర్ ఫ్యాక్టర్ ఏ రేంజ్ అంటే -1 నుంచి +1 దాకా ఉంటుంది. కాస్ -1 అని చెప్పం, అది లీడింగ్ అంటే మైనస్ ఇండికేట్ చేస్తున్నట్టు అంతే. అంటే లీడింగ్ నుంచి లాగింగ్ వరకు, లీడింగ్ యూనిటీ అంటే లాగింగ్ వరకు మెయింటైన్ అవుతుంది. మనకి మాక్సిమం లోడ్స్ యాక్చువల్లీ లాగింగ్ లోడ్స్ లో ఉంటాయి. మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ యూజ్ చేసి దాన్ని పవర్ ఫ్యాక్టర్ కాస్త అలాగా లీడ్ కాస్త తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం అనమాట. మనకి పవర్ ఫ్యాక్టర్ కంప్లీట్ గా రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాం అనుకోండి, అది ప్యూర్ రెసిస్టివ్, దాని పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉంటుంది. ఓకే, అదే ప్యూర్ రెసిస్టివ్ లోడ్స్ అన్నది చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర. అండ్ ఇండక్టివ్ లోడ్ తీసుకుంటే అది లాగింగ్ లోడ్ కాబట్టి పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ నేచర్, కెపాసిటీ లోడ్ తీసుకుంటే లీడింగ్ నేచర్ లో ఉంటుంది. సో చెప్పాను, మోస్ట్ లోడ్స్ కి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. మన టార్గెట్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ ని యాజ్ పాసిబుల్ యాజ్ వీ కెన్ అది 1కి దగ్గరలో మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, మనకి యాక్టివ్ పవర్ ని ఫార్ములా ఏం చెప్పాను, S ఈజ్ ఈక్వల్ టు విఐ అని చెప్పాను, ఇది వోల్ట్ యాంపియర్. ఇది అపరెంట్ పవర్. అదే యాక్టివ్ పవర్ తీసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫై, ఇదేంటి పవర్ ఫ్యాక్టర్. దట్ మీన్స్ I ఈజ్ ఈక్వల్ టు P/V కాస్ ఫై కదా. సో డినామినేటర్ వాల్యూ తగ్గుతుంటే మొత్తం టోటల్ వాల్యూ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డినామినేటర్ వాల్యూ పెరిగితే కరెంట్ వాల్యూ తగ్గుతుంది. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ వాల్యూ పెంచాం అనుకోండి, కరెంట్ వాల్యూ తగ్గుతుంది. కరెంట్ వాల్యూ తగ్గితే మనకు ఆల్రెడీ తెలుసు I² లాసెస్, అంటే ఫ్రిక్షనల్ లాసెస్ అని చెప్పాలి. ఫిజిక్స్ పరంగా చెప్పుకోవాలనుకుంటే అవి తగ్గితే I² తగ్గుతుంది. సో టోటల్ లాసెస్ తగ్గుతాయి అన్నమాట. అదే ఇక్కడ ఇండికేట్ చేశాడు. సో ఇప్పుడు సపోజ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇది కేసు ఎలా ఉంటది అంటే, ఇప్పుడు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్, ఒక 10 కిలోవాట్స్ లోడ్ ఉంది, ఇన్పుట్ వోల్టేజ్ 400 వోల్ట్స్ ఇచ్చాం. ఆ విధంగా ఈ పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అయితే 25 amps కరెంట్ ఫ్లో అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ తగ్గింది 0.6 ఉంది అనుకుంటే 41.67 amperes. అదే లోడ్ కి 25 ఎక్కడ, 41.67 ఎక్కడ. సో అందువల్ల ఏంటంటే మనకి సజెస్ట్ చేసేది పవర్ ఫ్యాక్టర్ ని యూనిటీ దగ్గర మెయింటైన్ చేయమని సజెస్ట్ చేస్తారు. సో మీరు ఫైనల్ గా అర్థం చేసుకుంది ఏంటంటే, ఒకే రియల్ పవర్ కి పవర్ ఫ్యాక్టర్ తక్కువ అంటే అపరెంట్ పవర్ ఎక్కువ, అండ్ సేమ్ లైన్ కరెంట్ ఎక్కువైపోతా ఉంటది. అది మనకి హెల్ప్ఫుల్ కాదు, ఎకనామికల్ గా చాలా డిసడ్వాంటేజ్. ఓకే, అదే సేమ్ I² లాసెస్. ఒకవేళ లో కరెంట్ అయితే ఏ విధంగా ఉంటది, హై కరెంట్ అయితే ఫుల్ గా హీట్ అనేది డెవలప్ అయిపోయి మనకి కేబుల్స్ అన్ని కాలిపోతూ ఉంటాయి. సో ఆ హీట్ ని తట్టుకోవడానికి మనం పెద్ద కేబుల్స్, ఎక్కువ సైజ్ కండక్టర్ మెయింటైన్ చేయాలి. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అనేది పడిపోతూ ఉంటుంది. సో యాజ్ పాసిబుల్ యాజ్ వీ కెన్ పవర్ ఫ్యాక్టర్ తక్కువ మెయింటైన్ చేసినట్లయితే అంత ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పినవి ఈ స్లైడ్. ఓకే, సో దాని నేను చెప్పిందంతా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చూడండి. ఇక్కడ మనకి పవర్ లాస్ అంటే ఏంటి, I² లాస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి సపోజ్ మనకి I1 అన్నది లో అంటే హై పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కేసు అనుకుందాం. I2 కరెంట్ అన్నది మనకి లో పవర్ ఫ్యాక్టర్ కేసు అనుకుంటే, సో I2 అన్నది I1 కంటే ఎక్కువ ఉంటుంది. సో n టైమ్స్ ఎక్కువ ఉంది అని అనుకుందాం. సో అప్పుడు పవర్ ఎట్ అవుతుంది n² ఇంటూ అంటే I2² కదా పవర్ ఫార్ములా, I2 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, n² ఇంటూ అంటే ఎంత పవర్ అనేది n² టైమ్స్ డబుల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు అంటే లో పవర్ ఫ్యాక్టర్ వల్ల I2 అనేది I1 కంటే 2 టైమ్స్ ఎక్కువ అనుకుంటే
పవర్ లాస్ అనేది 4 టైమ్స్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ కరెంట్ అనేది 3 టైమ్స్ ఎక్కువైనట్లయితే పవర్ లాస్ అనేది 9 టైమ్స్ ఎక్కువైపోతుంది. సో మీరు ఈ క్యాలిక్యులేషన్ బట్టి అర్థమైపోతుంది పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటని చెప్పేసి. సో I request everyone to maintain high power factor for high efficiencies and better healthy power system. దానికి ఏం చేయాలి సార్ మరి మనం ఫ్యాన్లు ఆపుకోగలమా లేకపోతే మోటార్లు ఆపుకోగలమా ఏం చేయలేం కదా అంటే దానికి చేయాల్సిందల్లా కెపాసిటర్ బ్యాంక్స్ ని పెట్టాలి. ఎందుకు మనం ఆల్రెడీ కెపాసిటర్స్ గురించి తెలుసుకున్నాం. కెపాసిటర్స్ నేచర్ ఏంటి? లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, కరెంట్ లీడ్స్ వోల్టేజ్. ఓకే, అండ్ ఇండక్టర్ నేచర్ ఏంటి? కరెంట్ లాగ్స్ వోల్టేజ్. ఆ లాగింగ్ ని మన కెపాసిటర్ బ్యాంక్స్ పెట్టడం వల్ల ఆ ఫేజ్ డిఫరెన్స్ ని ఈ కెపాసిటర్ బ్యాంక్స్ తగ్గిస్తాయి అన్నమాట. సో చూడండి అదే చెప్తుంది ఇక్కడ మనకి ఫస్ట్ కెపాసిటర్ బ్యాంక్స్ పెట్టక ముందు ఎంత ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఉంటే కెపాసిటర్ పెట్టిన తర్వాత ఈ ఫేజ్ డిఫరెన్స్ తగ్గింది. ఎప్పుడైతే ఫేజ్ డిఫరెన్స్ తగ్గిందో పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు? పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ కొసైన్ ఆఫ్ ఫేజ్ యాంగిల్. సో ఫేజ్ యాంగిల్ తగ్గుతున్నట్లయితే కొసైన్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ పెరుగుతుంది, పవర్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, హెల్తీ సిస్టమ్ వస్తుంది. ఓకే, అదే ఈ స్లైడ్ చెప్తుంది. సో కెపాసిటర్ బ్యాంక్ ఏం చేస్తుందంటే లీడింగ్ పవర్ ఇండికేట్ సప్లై చేస్తుంది. అండ్ ఆల్రెడీ రియాక్టివ్ పవర్, ఇండక్టివ్ రియాక్టివ్ పవర్ ఉంటుంది కదా, దాన్ని కంపెన్సేట్ చేసి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో దట్ లైన్ కరెంట్ రెడ్యూస్ అవుతుంది, ఐస్ కరెంట్ లాసెస్ తగ్గుతాయి, సిస్టమ్ ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో చూడండి ఇది యాక్చువల్లీ కెపాసిటర్ పెట్టక ముందు, ఇది పెట్టిన తర్వాత, ఇది కెపాసిటర్ బ్యాంక్ పెట్టక ముందు. సో అందుకే రెడ్ కలర్ ఇండికేట్ చేస్తే ఇది గ్రీన్ కలర్ లో అనమాట. మనకి ఇప్పుడు కూడా ఎలా ఉంటేనే బాగుంటది. ఓకే, ఏమైంది ఇక్కడ? అన్ని ఇండక్షన్ మోటార్స్ కంప్లీట్ గా లాగింగ్ నేచర్, కెపాసిటర్ బ్యాంక్స్ లేవు, పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటది. సో 0.65 అంటే ఎంత తక్కువ. సో కరెంట్ ఎక్కువ, ఎఫిషియన్సీ తక్కువ. సో దీనివల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్ వచ్చాయి. కాబట్టి కెపాసిటర్ బ్యాంక్ పెట్టి ఈ అన్నిటిని ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ మోటార్స్, ఇక్కడ మోటార్స్ పెట్టానో అక్కడ ఏవైనా ఇండక్టివ్ లోడ్స్ ఉండొచ్చు. అలాగా ఈ కెపాసిటర్ బ్యాంక్స్ పెట్టి ఈ 0.65 లాగింగ్ లో ఉన్న పవర్ ఫ్యాక్టర్ కాస్త మనం ఈ 0.95 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయగలగాలి. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ పెట్టాను మీకు అర్థం చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి పెట్టాను అనమాట. సో దట్ మనకి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. నేను కంపెన్సేషన్ అన్నానే ఇలానే అనమాట. చూడండి మనం పవర్ ఫ్యాక్టర్ పెట్టక ముందు, అదే కెపాసిటర్ బ్యాంక్స్ పెట్టక ముందు ఎంత ఉండేది క్యూఎల్. ఎప్పుడైతే మనం కంపెన్సేట్ చేసామో దీన్ని అలా తగ్గించేసుకొని ఇంత అంటే తగ్గిపోద్ది అనమాట. అంటే ఇంత ఉంటే మన కెపాసిటర్ ద్వారా ఇంత సప్లై చేస్తే టోటల్ ఎఫెక్టివ్ క్యూనెట్ అనేది ఎంత ఉంటుంది, ఎంత ఉన్నది కాస్త ఎంత అయిపోయింది అది. సో అది కంపెన్సేట్ చేస్తుంది, కెపాసిటర్ బ్యాంక్స్ అనేది కంపెన్సేట్ చేస్తుంది బికాస్ కెపాసిటర్ హ్యాస్ లీడింగ్ నేచర్. సో ఇదండి మొత్తం యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్, పవర్ ఫ్యాక్టర్, capacitor, leading nature of a capacitor, lagging nature of inductor, low power factor advantages, so disadvantages, high power factor advantages, why we have to measure units of transformer in volt amperes, and why in case of motor it is watts. Okay, how capacitor is compensating, and what is phase angle, what is how phase angle decides the power factor, and what causes the phase angle differences, what is leading, what is lagging. అన్నిటి గురించి అయితే చాలా మటుకు మనం ఇన్ డెప్త్ తెలుసుకున్నాం, కొన్ని వాటి గురించి బేసిక్ గా తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ద క్లాస్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మనం నెక్స్ట్ క్లాస్ లోనైతే ఇన్ డెప్త్ గా ఓన్లీ ఫేజ్ గురించి ఏంటని తెలుసుకుందాం. అసలు ఫేజ్ అంటే ఏంటి అని క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, and please like, share and subscribe. If you have any doubts, please comment in the comment box.